కంటే మేము రెండింతలు ఇప్పిస్తామని మాటలు మోసపోయి ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ కోటేస్తే ఇవాళ 500 రోజులు అయినా ప్రభుత్వం వచ్చి 500 రోజులైనా కానీ ఇప్పటికీ ఈ ఒక్క పథకం అమలు చేయడం లేదు. ముఖ్యంగా రైతులకు అన్యాయం చేస్తుంది. పేదవాళ్ళకి ఇస్తానా 2000 బదులు 4000 ఇస్తాను, అది మోసం చేసింది. ఇంట్లో ఉన్న కోడలకి బిడ్డకి ఇస్తాను చెప్పాడు, 2000 అవి ఇవ్వడం లేదు, తన బంగారు ఇవ్వడం లేదు. రైతులకు ఇస్తానటువంటి రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, బోనస్ కూడా అన్ని అమలు అయిన తర్వాత ఇచ్చే కార్యక్రమం పెట్టిన వాళ్ళు. కొనుగోలు కేంద్రాలు కూడా తక్కువైనాయి. నేను ఇప్పుడు వింటున్న సొసైటీలో కూడా బాగా చోరీలు చేస్తున్నారు. వాళ్ళు రైతాంగం పేరు మీద బోనస్ తీసుకుని ఎగబెడుతున్న వాళ్ళు సొసైటీలో కూడా వదిలేస్తున్నారు. ఇవన్నీ అరాచకాలు కేవలం ఈ ప్రాంత నాయకుల యొక్క నాయకత్వం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా చాలా బాధలు పడుతున్నారు, సంతోషంగా లేరు. ఆయన నుంచి విముక్తి కల్పిస్తే, ఆ కుటుంబానికి విముక్తి కల్పిస్తే మేము సంతోషంగా ఉండమనేటువంటి ఆలోచన పెట్టుకుంటుంది. అదేవిధంగా కేసీఆర్ గారి ఆయన ఈ ప్రాంతంలో గెలిచినటువంటి నాయకుడు దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతం డెవలప్ చేసిన, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి చేసిన, స్పీకర్ చేసిన, అన్నీ అనుభవించి 1 మంత్ ముందు భజన చేసి ఆ తర్వాత మోసం చేసిన ఘనత కేవలం పోచరేశ్వర. ఇవాళ ఈ వయసులో పార్టీ మారాల్సిన అవసరం లేకుండా మారిండని కోరి ఏదో రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చి మెచ్చి పోతున్నాను. ఏం నచ్చింది? 5 మంది బంద్ చేస్తే నచ్చిందా మీకు? కులం బంగారు ఇవ్వకపోవడం నచ్చిందా మీకు? 4000 ఇస్తాను 8 ఇస్తాను నచ్చిందా మీకు? 2000 రూపాయలు ఇస్తాను ఇవ్వకపోవడం నచ్చిందా మీకు? ఏం నచ్చింది? రైతుల యొక్క వడ్డు కొనుగోలు చేస్తుంది నచ్చిందా నీకు? రైతు బంధు లేదు నచ్చిందా నీకు? రైతు బీమా లేదు, దానికి ఇస్తాను కడతలేడు అది నచ్చిందా నీకు? ఏం నచ్చింది? సీనియర్ నాయకులు అందరి నాయకులు 4 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అదృష్టవశాత్తు కేసీఆర్ గారు నాకు బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం, ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు గతంలో ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఉన్న వ్యక్తి తన 5 ఏళ్ల పీరియడ్లో 5 సంవత్సరాలు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన పీరియడ్లో చేయనటువంటి కార్యక్రమాలు నేను చేస్తాను. 5 ఏళ్ల కాలం చాలా పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. అప్పుడు నేను గెలిచినప్పుడు ఈ ప్రాంతంలో చాలా మంది ఏమనుకుంటుందంటే నేను ఎక్కడి నుంచో వచ్చిండు, ఆయన చేసిన పని మాకు చేస్తుంది ఆయన అనే ఆలోచన పడుతుంది. కానీ ప్రజల ఆలోచన తారుమారు చేసి ఎవరు ఊహించిన విధంగా మరి ప్రాంతానికి సేవ చేయడం జరిగింది. ముఖ్యంగా నీటిపారుదల రంగంలో కానీ, రవాణా రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ ప్రాంత రైతులు కూడా నిజాం సార్ రైగట్టు కింద ఉన్నారు కాబట్టి రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బతున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన నీరు, కరెంటు, రైతును ఆదుకునే రైతు బంధు ఇవన్నీ ఇస్తే వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నైతే సంక్షేమ పథకాలు అందించాడో రైతులకు కానీ, పేదవాళ్ళకు కానీ, అన్ని వర్గాల వాళ్ళకు, యాదవులకు కానీ, అదే మత్స్యకారులకు కానీ, ఇతరత్ర అన్ని వర్గాల వాళ్ళకు వారందించే సంక్షేమ పనులు ఎప్పుడు మర్చిపోయే పరిస్థితి లేదు. కానీ మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ